సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మేడారంలో కేబినెట్ ఏర్పాట్లు, వనదేవతల చెంత కీలక నిర్ణయాలు. ఇది చాలా తెలంగాణలో చూసుకుంటే ఒక కీలకమైన ఘట్టం ఆవిష్కృత కాబోతుంది. ఫస్ట్ టైం రాజధాని నగరం హైదరాబాద్కి దూరంగా రాష్ట్ర మంత్రివర్గం అంటే క్యాబినెట్ అనేది అక్కడ మంత్రివర్గం సమావేశం కాబోతోంది. ఎక్కడంటారా? మేడారంలో. ఇది ఒక ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు కూడా సచివాలయంలో సంబంధించిన జరగాల్సినవన్నీ కూడా ఈసారి మేడారంలో జరగబోతోంది. ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికలు అనుకోవచ్చు, అలాగే కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికలు అనుకోవచ్చు, అలాగే జిల్లాల పునర్విభజనకు సంబంధించిన అంశం అనుకోవచ్చు, లేదా మరి కొద్ది రోజుల్లో జరగబోయే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి అనుకోవచ్చు. ఈసారి హైదరాబాద్కు దూరంగా మేడారంలో దీనికి క్యాబినెట్ సమావేశం ఏర్పాటు కాబోతుంది. రేపు సాయంత్రం 5 గంటలకి అక్కడ ఏర్పాటు కాబోతున్నట్లు మరి సిఎస్ రామకృష్ణారావు గారు కూడా మొత్తం వీళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రేపు సాయంత్రం 5 గంటలకి ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్ దానికి వేదిక కాబోతుంది. ఈసారి గిరిజన ప్రాంతమైన మేడారంలో నిర్వహించాలి అనే వేలో భాగంగా కూడా రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకోవడం మేరకు ఈ రోజున సిఎస్ రామకృష్ణారావు గారు కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మేడారం సంబంధించి సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించడం, అలాగే గిరిజన ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధిపై మరి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే అంటే ఇందులో ఈ యొక్క మేడారం సంబంధించిన అంశమే కాకుండా మరి కొద్ది రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా మేడారంలోనే రేపు సాయంత్రం డెసిషన్స్ తీసుకోబోతున్నారు. రాష్ట్ర బడ్జెట్ కానీ, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, రైతు భరోసా కానీ ఇలాంటి కీలకమైన అంశాలపై కూడా మరి రేపు సాయంత్రం మేడారంలో ఈ యొక్క హరిత హోటల్లో మరి యొక్క క్యాబినెట్ భేటీలో నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా తెలంగాణ బ్యూరో సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఏంటి ఫస్ట్ టైం హైదరాబాద్కి దూరంగా మేడారంలో ఎందుకని స్పెషల్గా ఇలాంటి డెసిషన్ తీసుకోవడం ఏంటి రేవంత్ రెడ్డి? మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఈ ప్రభుత్వం మొదటి నుంచి ప్రతిష్టాత్మకంగా తీసుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా 251 కోట్ల రూపాయలను వెచ్చించి శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులను చేస్తున్నారు. గత 100 రోజుల క్రితం అభివృద్ధి పనులను ప్రారంభించారు. అవి చివరి దశకు వచ్చాయి. దాదాపుగా 99% పనులు పూర్తయ్యాయి కాబట్టి ముఖ్యమంత్రితో పాటు తన కేబినెట్ మొత్తం, అదేవిధంగా రాష్ట్ర ఉన్నతాధికారులు సిఎస్ తో పాటు మిగతా సెక్రటరీలు, ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా ఆ పనులను వీక్షించడం, అదేవిధంగా పనుల ప్రారంభోత్సవంలో ఉండాలని ప్రభుత్వం భావించుంటుంది. అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించి ఉంటాడు కాబట్టి మేడారంలో ఈసారి కేబినెట్ భేటీ పెట్టారని ఒక చర్చ అయితే జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం 2023 సార్వత్రిక ఎన్నికలకి ముందు రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధి నుండే తమ పాదయాత్రను ప్రారంభించారు. ఈ మేడారం అనేది ములుగు నియోజకవర్గం, అంటే మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి మేడారం సమ్మక్క సారలమ్మలకు ఆయన మొక్కులు చెల్లించి, లేకుంటే ఒక కోరికను కోరి ఆయన పాదయాత్రను ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 250 కోట్లు వెచ్చించి ఒకటి మేడారం సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను విస్తీర్ణం పెంచడం, అదేవిధంగా దారులు అంటే జంపన్నవాగు నుంచి సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు, లేకుంటే చిలకనగుట్ట నుంచి సమ్మక్క సారలమ్మ గద్దె వరకు ఇలా దారులను కూడా మెరుగుపరచడం, ఇలాంటి వసతులకు 251 కోట్ల రూపాయలను వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా రేపు మేడారంలో కేబినెట్ భేటీ జరగబోతుంది. మేడారం అంటే ఒక రకంగా అభయారణ్యం. గతంలో మేడారం ప్రాంతంలో పోలీసులకి మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగిన సంఘటనలు ఉన్నాయి. పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర పోరు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి మేడారంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మొత్తం, అదేవిధంగా ఉన్నతాధికారులు మొత్తం రాబోతున్నారంటే పరిస్థితి ఎంత ప్రశాంతంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ కు ఆనుకొని ఉంటుంది. మేడారం నుండే తాడ్వాయి మండలం కావచ్చు, లేకుంటే మిగతా ఏటూరు నాగారం, వెంకటాపురం, వాజేడు ఇలాంటి మండలాలు కూడా కర్యగుట్టలకు ఆనుకొని ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇక్కడ పెడుతుంటే పోలీసులకు ఇది ఒక రకంగా టార్గెట్, అంటే పోలీసులకు ఇది ఒక రకమైన సవాలుగా మనం చూడాలి ఉంటుంది. ఇంటెలిజెన్స్ పోలీసులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు, పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. సుమారు 1500 మంది పోలీసులు ఇక్కడ మకాం వేసి అన్ని ఏర్పాట్లను చూస్తున్నారు. ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. 5 IPS స్థాయి అధికారులు కూడా ఇక్కడ మకాం వేసి ఉన్నారు. ఇది ఇలాగైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం బయలుదేరుతారు, ఖమ్మం చేరుకుంటారు. ఖమ్మం చేరుకొని సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన సిపిఐ తీసే భారీ ర్యాలీలో పాల్గొంటారు. ఆ తర్వాత మధుర నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని అక్కడ బహిరంగ సభలో ప్రసంగించి నేరుగా సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు మేడారం చేరుకుంటారు. ముఖ్యమంత్రి వచ్చేలోపే హైదరాబాద్ నుంచి మంత్రులు, అదేవిధంగా మిగతా అధికార యంత్రాంగం అంతా మేడారం చేరుకుంటుంది. మొదటగా సమ్మక్క గద్దెల వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీరంతా వీక్షించి హరిత హోటల్ చేరుకొని హరిత హోటల్లో కేబినెట్ భేటీ ప్రారంభం అవుతుంది. కేబినెట్ భేటీకి సంబంధించి హరిత హోటల్లో కేవలం 16 గదులు మాత్రమే ఉన్నాయి.
కానీ టెంట్ హౌస్ పేరుతో మరో 40 రూమ్లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తాడ్వాయి హరితలో మరో 16 రూమ్లు ఉన్నాయి. ఇలా మొత్తం మేడారం శివార్లో 45 కిలోమీటర్ల మేర పస్రా గానీ లేకుంటే తాడ్వాయి గానీ లేకుంటే ఇతర ప్రాంతాల్లో ఎక్కడ లక్నవరం ఎక్కడ వసతి గృహాలు ఉంటే ఆ వసతి గృహాలన్నింటినీ కూడా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. వచ్చే అధికారులందరికీ కూడా వసతులు కల్పిస్తుంది. ఈ ఒక రకంగా అంటే ఈ కేబినెట్ భేటీ ముగియగానే మంత్రులు ఎవరో ఒకరు వచ్చి పూర్తిగా కేబినెట్ సంబంధించిన నిర్ణయాలు, కేబినెట్ లో తీసుకున్న చర్చించిన అంశాలన్నీ కూడా మీడియాకు బ్రీఫ్ చేస్తారు. బ్రీఫ్ చేసిన అనంతరం రేపు రాత్రి ముఖ్యమంత్రితో పాటు అందరూ కూడా ఇక్కడే బస చేయబోతున్నారు. బస చేసి ఎల్లుండి ఉదయం అంటే సోమవారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో ఈ అభివృద్ధి పనులన్నింటినీ ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులందరూ కూడా హెలికాప్టర్ల ద్వారా అదేవిధంగా కొందరు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. దీంతో ముఖ్యమంత్రి పర్యటన అదేవిధంగా మంత్రుల ఉన్నతాధికారుల పర్యటన ముగుస్తుంది. దీన్నంతా కూడా అధికార యంత్రాంగం ముఖ్యంగా మంత్రి సీతక్క గత 10 రోజులుగా ఇక్కడే మకాం వేసి మేడారంలోనే ఉంటున్నారు. ఆమె ఉండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ లేని విధంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ బయట మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలో ఈ కేబినెట్ భేటీ నిర్వహిస్తుంది. ఈ కేబినెట్ భేటీ కూడా తన నియోజకవర్గంలో వస్తుంది కాబట్టి ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు జరగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్ తో పాటు ఎస్పీ అదేవిధంగా సీతక్క ముగ్గురు ఇక్కడే మకాం వేసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా, ఇబ్బందులు రాకుండానైతే చూస్తున్నారు. రేపు కేబినెట్ భేటీ ఉండబోతుంది. కేబినెట్ భేటీ అనంతరం ఎల్లుండి బయలుదేరి ముఖ్యమంత్రి హైదరాబాద్ వెళ్తారు. ఆ తర్వాత ఆయన దావోస్ పర్యటన ఉంటుంది. రావు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుధాకర్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే